బతుకమ్మ వేడుకలో ఒక నేత వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు బూట్లు వేసుకుని బతుకమ్మ ఆటలాడారు. నిన్న బతుకమ్మ ఉత్సవాల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి పాల్గొన్నారు. సాంప్రదాయ నృత్యాలతో బతుకమ్మ సంబరాలు చేసుకున్నారు. మహిళల మధ్యలోకి బూట్లతో వెన్రెడ్డి రాజు వచ్చి చిందులు వేశారు. మహిళలు అభ్యంతరం తెలిపారు. బతుకమ్మ పండుగను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. ఏదైతే బతుకమ్మ సంబరాలు ఇప్పుడు ప్రతి చోట చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో అత్యంత వైభవంగా చేసుకునే పండుగలలో, ప్రముఖంగా చేసుకునేటువంటి పండుగలలో బతుకమ్మకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పొచ్చు. పూలను పేర్చి అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా ఈ విధంగా నృత్యాలు చేస్తూ బతుకమ్మ పండుగను చేసుకుంటారు. కానీ అయితే వెన్రెడ్డి రాజు ఆ మహిళల మధ్యలోకి వచ్చి సాధారణంగా రాజకీయ నాయకులు వస్తుంటారు, కానీ చెప్పులు వేసుకుని వచ్చి బతుకమ్మ ఆడవాళ్ళని ఆ బతుకమ్మ పండుగను కూడా అవమానించారంటూ చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. సాధారణంగా బతుకమ్మ పండుగ అంటేనే పూలతో కొలిచేటువంటి పండుగ అయినా ఎంతో సాంప్రదాయబద్ధంగా చేస్తూ ఉంటారు. మిగిలిన ఆడపడుచులందరూ కూడా ఆయనతో పాటు కలిపి నృత్యాలు చేస్తున్నారు, బతుకమ్మ ఆటలు ఆడుతున్నారు. మరి అప్పుడు అభ్యంతరం చెప్పలేదా? దీనికి సంబంధించి రాజు ఎక్స్ప్లెనేషన్ ఏంటి? చౌటుప్పల్లో బతుకమ్మ సంబరాల సందర్భంగా అధికార పార్టీ నేతల వ్యవహారంపై కూడా అక్కడ ఆడపడుచులు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. నిన్న చౌటుప్పల్లో బతుకమ్మ ఉత్సవాలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి ప్రారంభించారు. ఆ నేపథ్యంలోనే లక్ష్మితో కలిసి అక్కడ ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి సాంప్రదాయ నృత్యాలు ఆ కోలాటాలతో కూడా బతుకమ్మ ఆటలు ఆడారు. ఆ నేపథ్యంలోనే అక్కడ మీడియా కెమెరాలు ఉండడంతో పబ్లిసిటీ అయ్యేందుకు మాజీ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అక్కడ మహిళల మధ్యలో నిల్చొని షూ వేసుకొని బతుకమ్మ ఆడినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆయన వ్యవహారంపై కూడా అక్కడ మహిళలు అయితే అభ్యంతరం వ్యక్తం చేశారు, ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణలో బోనాల పండుగ తర్వాత అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి, అంటే మహిళల ఆడపడుచులంతా కూడా భక్తి శ్రద్ధలతో బతుకమ్మ పండుగను ఆరాధిస్తారు, పూజిస్తారు. తీరొక్క పూలు పేర్చి కూడా ఆ బతుకమ్మను దేవతలా భావిస్తారు. అందుకే ఆ బతుకమ్మకు బోనాల పండుగ తర్వాత కూడా బతుకమ్మ పండుగ కూడా మహిళల్లో పెద్ద క్రేజ్ ఉంటుంది. ఇటు మహిళలకు ఎంతో ఇష్టమైనటువంటి ఈ పండుగకు సంబంధించి అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు కేవలం పబ్లిసిటీ కోసం మహిళల మధ్యలో నించుని కూడా అది బూట్లు వేసుకొని ఆ బతుకమ్మ ఆటలాడడంపై కూడా ఇటు మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు క్షమాపణ చెప్పాలని కూడా ఇటు మహిళా సంఘ నేతలు అదేవిధంగా భక్తులు అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆశ. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.